పిల్లలంటేనే కథలు, కథలంటేనే పిల్లలు. నిజం చెప్పాలంటే కథలు అన్ని వయస్సుల వారికి కూడా చాలా ఇష్టమైన విషయం. ముఖ్యంగా పిల్లలు పడుకునేటప్పుడు పెద్దలు కథలు చెప్తూ ఉండేవారు. ఈ కాలంలో ఒకే సమయంలో అందరూ పడుకోవడం లేదు అనేది నిజమే కదా. మరి అలాంటప్పుడు పిల్లలకు కథలు ఎవరు చెప్తారు? అందుకని ఈ కాలంలో వేరువేరే భాషల్లో చాలా చిత్రాలతోనూ వర్ణమయంగా ఉండే పుస్తకాలను కొని పిల్లలకి ఇస్తున్నాం. అలాగే కొంతమంది సంస్కృత భాషలో కూడా ఇలాంటి అందమైన పుస్తకాలు ఉంటే, చిత్రాలతో కూడిన పుస్తకాలుంటే పిల్లలు సులభంగా చిన్న వయసులోనే సంస్కృతం వైపు ఆకర్షితులవుతారు, సంస్కృతం నేర్చుకునే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటారు. మరి సంస్కృత భాష అంటే ప్రాచీన భాష కదా. రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, ఎంతో పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి. కానీ ఇలాంటి చిన్న పిల్లలకు కూడా పుస్తకాలు ఉంటాయా అని మీ సందేహం కదా. సందేహించక్కర్లేదు. మిగతా భాషల్లో ఎలా రమణీయమైన, కమనీయమైన, అందమైన పుస్తకాలు దొరుకుతాయో అలాగే సంస్కృతంలో కూడా పిల్లలకు తగినట్టుగా అందమైన పుస్తకాలు ఉన్నాయి. ఇదిగోండి నా చేతిలో. ఇది సంస్కృత కామిక్స్, సంస్కృత కథా పుస్తకం, అందమైన పుస్తకం. వీటిలో ఉన్న కథలను పిల్లలు చదువుకోవడానికైనా కొంచెం సంస్కృతం నేర్చుకుంటారు. కాబట్టి ఈ పుస్తకాలను కొనండి. సంస్కృత భారతి వెబ్సైట్ ద్వారా మీరు సులభంగా ఈ పుస్తకాలను పొందొచ్చు. మరి ఆ ప్రయత్నం చేయండి. పిల్లల పుట్టినరోజప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భాలలో ఈ పుస్తకాలను కొని ఒక్కసారి ఇవ్వండి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వాళ్ళకు కొంచెం హిందీ అక్షరాల జ్ఞానం అవసరం, అంతే. వాళ్ళు ఆ కథల మీద కుతూహలంతోనైనా సంస్కృతం చదువుతారు. ఇదొక మంచి అవకాశం. ప్రయత్నం చేయండి. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా సంస్కృతం.